ఒకప్పుడు చంద్రబాబు గారు కొన్ని రకాలైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, పొలిటికల్ డెసిషన్స్. అందులో భాగంగా తటస్థులకి అవకాశం, పార్టీ కోసం హార్డ్ కోర్ కష్టపడ్డటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఎలక్షన్స్ టైంకి వచ్చాడు. అంటే పార్టీలో కష్టపడ్డప్పుడు ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, కేసులు పెట్టించుకుంటారు, అరెస్టులు అవుతారు, జైలు పాలవుతారు. ప్రతిపక్షాలు అంటే అధికార పక్షంలో వేరే వాళ్ళు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు వీళ్ళ మీద రౌడీ షీట్లు పెడతారు. అవన్నీ చూసిన తర్వాత వీళ్ళు నేర చరిత్రలని వీళ్ళకి టికెట్ ఇవ్వకుండా అక్కడ ఏ విజయ రామారావు లేకపోతే ఒక ఐఏఎస్ను ఐపీఎస్ను తీసుకొచ్చేసి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టి తటస్థులను తీసుకొచ్చాము, మేధావులను తీసుకొచ్చామని చెప్పి వాళ్ళని గెలిపించమని అడిగేవాళ్ళు. అలా గెలిపించినటువంటి సందర్భాల్లో వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత, ఆ పదవి అయిపోయిన తర్వాత లేకపోతే ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. దాంతో విరక్తి చెందినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆగ్రహంతో చంద్రబాబు గారిని ప్రశ్నించిన తర్వాత ఆ సిస్టమ్ని మానేసి ఆయన ఇప్పుడు మామూలుగా కట్టర్ కార్యకర్తలకి, కట్టర్ నాయకులకి మాత్రమే టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకంటే కట్టర్గా కసిగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో. పులివెందుల ఇన్సిడెంట్ చూశాక పులివెందులలో కనీసం మహిళలు ఓట్లు వేయడానికి కాదు కదా, మగవాళ్ళు ఓటు వేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు వచ్చినాయి. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సేవలు అందించిన, అట్లాగే సచివాలయాల ద్వారా గ్రామాన అందరికీ సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చిన, అలాంటి వాటికి సంబంధించినటువంటి పనులు చేసినా కూడా ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చివరికి తెలుగుదేశం టైప్లోనే, అంటే చివరికి ఏ కార్యక్రమం కావాలని, ఏ సర్టిఫికేట్ కావాలని తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి జనాలకి ఎట్లొచ్చిందో, పెన్షన్లు అంటే ఏరియాలో రోడ్డు మీద నుంచి ఉంటే అందరూ వచ్చి తీసుకెళ్లే పరిస్థితి ఎట్లొచ్చిందో, అట్లాంటి స్టేజ్కే ఇక చేస్తాడేమో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి టిక్కెట్లు మాత్రం హార్డ్ కోర్ వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే క్రిందటిసారి జగన్ అట్లాంటి ప్రయోగాలు చేశాడు. బీసీలు అని చెప్పేసేసి అనేక మందికి ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళకి, నార్మల్గా సాధారణ బ్రతికేటటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి డబ్బులంతా తను ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో పోటీకి పెట్టాడు. తీరా చూస్తే వాళ్ళు ఓటమి పాలయ్యారు. వాళ్ళ వలన కట్టర్ నాయకులు బయటికి పోయినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ జగన్ మీద ఆగ్రహించినటువంటిది. సొంత రెడ్డి సామాజిక వర్గమే అతన్ని డిజోన్ చేసుకున్నది. దాని ఇంపాక్టే నెల్లూరు లాంటి చోట్ల క్లీన్ స్వీప్ తుడుచుకు పెట్టుకుపోవడం లాంటివి జరిగింది. ఇప్పుడు జరిగిన పులివెందుల అనుభవాల తర్వాత తన్నులు తిన్న కార్యకర్తల సాక్షిగా, హింసకి గురైనటువంటి ప్రజల సాక్షిగా ఇక కట్టర్ నాయకులు, కట్టర్ కార్యకర్తలు, ఇక రాష్ట్ర రాజకీయం అంటే అటు వాళ్ళ దృష్టిలో వీళ్ళు రాక్షసులు, వీళ్ళ దృష్టిలో వాళ్ళు రాక్షసులు. ఈ రాక్షసుల యొక్క రాజకీయాల మధ్యన సాధారణ ప్రజలు ఇక సమిధలుగానే మారాల్సి వస్తుందా చూడాలి.